కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల గారి జ్యోతిష్య బలం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండి. అలాగే అవినాష్ రెడ్డి గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో వైఎస్ఆర్పి పార్టీ తరపు నుంచి వారిద్దరి జాతక బలంలా గెలిచే అవకాశం ఎవరికి ఉంది, అపజయం పాలయ్యే అవకాశం ఎవరికి ఉంది, మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. వైఎస్ షర్మిల గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది? కడప ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. అలాగే అవినాష్ రెడ్డి గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది? వైఎస్ఆర్పి పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు, వారి జాతక బలం ఎలా ఉంది చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే శివపార్వతులు వచ్చినండి వైఎస్ షర్మిల గారి జ్యోతిష్య బలం, అవినాష్ రెడ్డి గారి జ్యోతిష్య బలం, రాధాకృష్ణుడు వచ్చిండ్రు. వారిద్దరి జాతక బలంలో చెప్పాలంటే మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిండండి. ముఖ్యంగా వారి జాతక బలంలో రాజకీయ రంగంలో మాత్రం ప్రత్యేక యోగ బలం ఉందండి వారికి. వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం కడప ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న వీరిద్దరి పేరు మీద చూడాలంటే మాత్రం సరి సమాన యోగ బలం కనిపిస్తుందండి. ముఖ్యంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మాత్రం చాలా వరకు మాత్రం షర్మిల గారి జ్యోతిష్య బలంలో మాత్రం రాబోయే కాలంలో మాత్రం చాలా వరకు వారికి రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఉంది. అలాగే వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కడప ప్రాంతం నియోజకవర్గం నుంచి మాత్రం మంచి యోగ బలాలు కనబడుతున్నాయి. వారు చేసిన ప్రతి యోగ బలాన్ని కూడా మాత్రం ప్రతి పనికి కూడా మంచి ఫలితం పొందే అవకాశం ఉంది. కానీ మాత్రం ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారి జ్యోతిష్య బలంలో చూడాలంటే కూడా వారి జాతక బలం కూడా మాత్రం చాలా మంచి రాజయోగ బలం కనబడుతుంది. కానీ వీరిద్దరి పేరు మీద కాలసర్ప దోషం ఉంది కాబట్టి కొన్ని అవంతరాలు, చిక్కులు, చికాకులు, నిందాపరణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఒకరి మీద ఒకరికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్పి పార్టీ తరపు నుంచి, అలాగే షర్మిలారెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వారిద్దరి జాతకంలో మాత్రం కొద్దిపాటి తేడాలో గెలిచే అవకాశం ఉన్నదండి. కానీ మాత్రం షర్మిల గారి జ్యోతిష్య బలం నుంచి కాంగ్రెస్ పార్టీ షర్మిల తరపు వారి జ్యోతిష బలం నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అవినాష్ రెడ్డి గారి మాత్రం వైఎస్ఆర్పి పార్టీ తరపు గెలిచే అవకాశాలు ఉన్నాయండి. లాస్ట్ ఘడియలో మాత్రం అపజయం పాలయ్యే అవకాశం షర్మిల గారి జ్యోతిష బలంలో కనబడుతుందండి, మరి జాతక బలంలో. కానీ మాత్రం రాబోయే కాలం మంచిగా ఉంటుంది. కానీ ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో మాత్రం ఓటమి పాలయ్యే అవకాశం ఉందండి. అవినాష్ రెడ్డి గెలిచే అవకాశం ఉందండి.